హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు డైలీ యూజ్ చేసే కొన్ని పదాలు ఇంగ్లీష్లో తెలుగులో నేర్చుకుందాము. వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఫస్ట్ సెంటెన్స్ చూద్దాము. పాలు కొనడం మర్చిపోవద్దు. పాలు కొనడం మర్చిపోవద్దు అని ఇంగ్లీష్లో చెప్పడానికి డోంట్ ఫర్గెట్ టు బై మిల్క్. డోంట్ ఫర్గెట్ టు బై మిల్క్ అంటే పాలు కొనడం మర్చిపోవద్దు అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్, డోంట్ ఫర్గెట్ టు బై మిల్క్ టుమారో మార్నింగ్. డోంట్ ఫర్గెట్ టు బై మిల్క్ టుమారో మార్నింగ్ అంటే రేపు పొద్దున పాలు కొనడం మర్చిపోవద్దు అన్నట్టు. డోంట్ ఫర్గెట్ టు బై వెజిటేబుల్స్ ఇన్ మార్కెట్. డోంట్ ఫర్గెట్ టు బై వెజిటేబుల్స్ ఇన్ మార్కెట్ అంటే మార్కెట్కి వెళ్ళిన తర్వాత మార్కెట్లో వెజిటేబుల్స్ కొనడం మర్చిపోవద్దు అన్నట్టు. అండ్ వన్, మీరు ఏ సమయానికి నిద్ర లేచారు అని ఇంగ్లీష్లో చెప్పడానికి వాట్ టైమ్ డిడ్ యూ గెట్ అప్. వాట్ టైమ్ డిడ్ యూ గెట్ అప్ అంటే మీరు ఏ సమయానికి నిద్ర లేచారు అన్నట్టు. ఎగ్జాంపుల్, ఎస్టర్డే వాట్ టైమ్ డిడ్ దే గెట్ అప్. ఎస్టర్డే వాట్ టైమ్ డిడ్ దే గెట్ అప్ అంటే వాళ్ళు నిన్న ఏ సమయానికి నిద్ర లేచారు అన్నట్టు. అండ్ రేపు నువ్వు ఏ సమయానికి నిద్ర లేస్తావు అని చెప్పడానికి వాట్ టైమ్ విల్ యూ గెట్ అప్ టుమారో మార్నింగ్. వాట్ టైమ్ విల్ యూ గెట్ అప్ టుమారో మార్నింగ్ అంటే రేపు పొద్దున నువ్వు ఏ టైంకి నిద్ర లేస్తావు అన్నట్టు. నెక్స్ట్ వన్, నా తాళాలు ఎక్కడ ఉన్నాయి. నా తాళాలు ఎక్కడ ఉన్నాయి అని అడగడానికి వేర్ ఆర్ మై కీస్. వేర్ ఆర్ మై కీస్ అంటే నా తాళాలు ఎక్కడ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, వేర్ ఈజ్ మై బైక్ కీస్ ఆదిత్య. ఆదిత్యని నా బైక్ కీస్ ఏడున్నాయని అడగడానికి వేర్ ఈజ్ మై బైక్ కీస్ ఆదిత్య అని అడుగుతాము. వేర్ ఈజ్ మై పర్స్ మమ్మీ అంటే వేర్ ఈజ్ మై పర్స్ మమ్మీ అంటే నా పర్స్ ఎక్కడుంది అమ్మ అని అడిగేటప్పుడు వేర్ ఈజ్ మై పర్స్ మమ్మీ అని అడుగుతాము. నెక్స్ట్ వన్, అది చాలా నిరాశపరిచింది లేదా అది నన్ను బాగా చిరాకు పెట్టింది అని చెప్పడానికి దట్స్ సో ఫ్రస్ట్రేటింగ్. దట్స్ సో ఫ్రస్ట్రేటింగ్ అంటే అది చాలా నిరాశపరిచింది ఆర్ చిరాకు పరిచింది అన్నట్టు. ఎగ్జాంపుల్, ప్రియా సో ఫ్రస్ట్రేటింగ్ మీ. ప్రియా సో ఫ్రస్ట్రేటింగ్ మీ అంటే ప్రియా నన్ను చాలా చిరాకు పరుస్తుంది అన్నట్టు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, హీ నెవర్ అండర్స్టాండ్స్ గీత బట్ హీ ఫ్రస్ట్రేటెడ్ హర్ అంటే అతను గీతాని అర్థం చేసుకోడు కానీ ఫ్రస్ట్రేటెడ్ చిరాకు పరుస్తూ ఉంటాడు అన్నట్టు. హర్ అంటే ఆమెని ఆర్ ఆమెకు, హీ అంటే అతను కదా. హీ ఫ్రస్ట్రేటెడ్ గీత బట్ హీ నెవర్ అండర్స్టాండ్స్ హర్ అంటే అతను గీతాన్ని అర్థం చేసుకోడు కానీ చిరాకు పరుస్తూ ఉంటాడు. ఏం పర్వాలేదు అని ఇంగ్లీష్లో చెప్పడానికి నో వరీస్. నో వరీస్ అంటే ఏం పర్వాలేదు అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ కాంట్ డూ దట్ నో వరీస్. ఐ కాంట్ డూ దట్ నో వరీస్ అంటే నేను అది చేయలేదు, ఏం పర్వాలేదు, నువ్వు టెన్షన్ పడొద్దు అన్నట్టు. ఇంట్లో అమ్మ ఏదైనా పని చేయొద్దు అని చెప్పేటప్పుడు నేను చేయలేదు అని చెప్పడానికి ఐ కాంట్ డూ దట్ నో వరీస్ అంటే నేను ఆ పని చేయలేదు, నువ్వేం టెన్షన్ పడకు, ఏం పర్లేదు అన్నట్టు. ఈజ్ గుడ్, you don't suffer, no worries. She is good, you don't suffer, no worries అంటే ఆమె బాగానే ఉంది, నువ్వు సఫర్ అవ్వద్దు, ఏం పర్వాలేదు అన్నట్టు. షీ ఈజ్ గుడ్ అంటే ఆమె బాగానే ఉంది. యూ డోంట్ సఫర్ అంటే నువ్వు సఫర్ కావద్దు. నో వరీస్ అంటే ఏం పర్వాలేదు. షీ ఈజ్ గుడ్, యూ డోంట్ సఫర్, నో వరీస్ అంటే ఆమె బాగానే ఉంది, ఏం పర్వాలేదు, నువ్వు టెన్షన్ పడొద్దు అన్నట్టు. సాయంత్రం త్వరగా రండి అని ఇంగ్లీష్లో చెప్పడానికి కమ్ బ్యాక్ ఎర్లీ ఇన్ ద ఈవినింగ్. కమ్ బ్యాక్ ఎర్లీ ఇన్ ద ఈవినింగ్ అంటే సాయంత్రం త్వరగా రండి. ఫర్ ఎగ్జాంపుల్, లెట్స్ గో టు ద మార్కెట్, కమ్ ఎర్లీ ఫ్రమ్ ద ఆఫీస్ ఈవినింగ్. లెట్స్ గో టు ద మార్కెట్, కమ్ ఎర్లీ ఫ్రమ్ ద ఆఫీస్ ఈవినింగ్ అంటే ఆఫీస్ నుండి ఈవినింగ్ తొందరగా రండి, మనం మార్కెట్కి వెళ్దాము అన్నట్టు. మార్కెట్కి వెళ్దాము, బయటికి వెళ్దాము, తొందరగా రండి అని చెప్పడానికి ఇలా వాడుతూ ఉంటాము. ఐ హ్యావ్ స్మాల్ వర్క్ విత్ యూ, కమ్ బ్యాక్ ఎర్లీ. ఐ హ్యావ్ స్మాల్ వర్క్ విత్ యూ, కమ్ బ్యాక్ ఎర్లీ అంటే నాకు నీతో చిన్న పని ఉంది, నువ్వు తొందరగా
రా అన్నట్టు. మనము ఎవరైనా బయటికి వెళ్తూ ఉంటే వాళ్ళతో ఏమైనా పని ఉంటే చెప్తూ ఉంటాం కదా, నాకు నీతో చిన్న పని ఉంది, తొందరగా ఇంటికి రా అని చెప్పి. ఐ హ్యావ్ స్మాల్ వర్క్ విత్ యూ, కమ్ బ్యాక్ ఎర్లీ అంటే నాకు నీతో పని ఉంది, తొందరగా రమ్మన్నట్టు. స్మాల్ వర్క్ అంటే చిన్న పని. అండ్ లాస్ట్ వన్, ఈ ఫ్రూట్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, బాయ్.